హాయ్ అండి, శ్రీనివాసం నుంచి నేను పార్థని. ఈరోజు మనం క్యారెట్ జ్యూస్ చేసుకుందాం. ఈ క్యారెట్ జ్యూస్ మనకి తక్షణ శక్తి ఇస్తుంది. ఎండలు వచ్చేసాయి కదండి, మనకి ఎండల్లో తిరిగి వచ్చిన వాళ్ళకి అలిసిపోతే ఈ జ్యూస్ చాలా మంచిది. పిల్లలు ఇష్టపడని వాళ్ళకి ఈ జ్యూస్ ఇంకా ఇష్టంగా తాగుతారు. ఇది పచ్చిగా కూడా తింటారండి. జ్యూస్ ఎలా చేస్తున్నానో వీడియో చివరి దాకా స్కిప్ చేయకుండా చూడండి. ఇందులో విటమిన్ సి ఉంటుంది, అలాగే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. మనకి చాలా బాగుంటుందండి ఈ సమ్మర్కి. ఈ జ్యూసు కంటి దృష్టికి ఉపయోగపడుతుంది, డిప్రెషన్ కూడా మనకి తగ్గిస్తుంది. అలాగే ఈ ఖర్జూరం కూడా ఉపయోగించాను. శరీర సౌందర్యము, బ్లడ్ షుగర్ లెవెల్స్ బాగుంటాయి, ఎముకలు దృఢంగా ఉంటాయండి క్యారెట్ వల్ల. అలాగే తక్షణ శక్తి ఇస్తుంది, కీళ్ళ నొప్పులైతే తగ్గుతాయి. నేను ఈ జ్యూస్లో పంచదార వేయకుండా ఖర్జూరం వేసుకున్నాను. ఇందులో ఐరన్, కాల్షియం ఎక్కువ, రక్త ఉత్పత్తిని ఉత్తేజపరుస్తుంది ఖర్జూరం. ఇప్పుడు ఈ క్యారెట్ని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకొని ఆ ఖర్జూరంలో పిక్క తీసేసుకోండి. అంటే దీంట్లో పంచదార మన శరీరానికి మంచిది కాదు కాబట్టి ఖర్జూరం అయితే ఉపయోగించుకున్నాను. ఇప్పుడు దీనికి తగినంత నీళ్లు పోసుకొని, పాలు అయితే పోయలేదండి, ఎందుకంటే అందరికీ కూడా పాలు పడవు, పాలు ఎలర్జీ ఉన్నవాళ్ళు ఉంటారు. అందుకే చక్కగా నీళ్లు పోసుకొని దాన్ని 3 సార్లు గ్రైండ్ చేసుకొని నేను చక్కగా రసం తీసుకున్నాను. మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి ఈ క్యారెట్ వల్ల. ఇప్పుడు ఈ జ్యూస్ అంతటిని చక్కగా వడగొట్టేసుకోండి. వడగొట్టుకొని గ్లాసులోకి, ఒక గిన్నెలోకి అయితే మనం బౌల్లోకి తీసుకోవాలి. క్యారెట్లో ఉన్న ఈ ఫ్లవనాయిడ్స్ కాంపౌండ్స్ చర్మాన్ని, ఊపిరితిత్తులకు రక్షణ కల్పిస్తాయండి. ఇలాగ 2-3 సార్లు మనం జ్యూస్ అయితే తీసుకొని మనకు కావాల్సిన పిప్పి అంతా పక్కన పెట్టుకోండి. ఆ పిప్పి ఏం చేయాలో నేనైతే చెప్తాను, దాన్ని పారేయకూడదు. ఇప్పుడు జ్యూస్ అయితే నాకు రెడీ అయిపోయింది. మరి ఇప్పుడు ఈ క్యారెట్ జ్యూస్లో నేనేమేం కలుపుతున్నాను అన్నది చూడండి ఒక్కసారి. ఈ క్యారెట్ దంతాలకు, చిగుళ్లకు చాలా మంచి చేస్తుందండి. చర్మాన్ని ప్రకాశవంతంగా మెరిసేలా చేస్తుంది ఈ క్యారెట్. ఇప్పుడు దీన్ని వడగొట్టేసుకొని నేనైతే 3 సార్లు తీసానండి. తీసి ఒక బౌల్లోకి అయితే రసం అంతా కూడా తీసుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి నేను 2 స్పూన్లు తేనె తీసుకున్నాను, తేనె కలిపాను. అలాగే చిన్న నిమ్మ చెక్క అయితే పిండుకున్నాను, నిమ్మకాయ రసం కలుపుకోవాలి. తేనె వేసి బాగా కలిపి నిమ్మ చెక్క కూడా పిండుకొని చక్కగా కలుపుకోవాలి. అయితే నేను ఒక గ్లాసులోనేమో పుదీనా వేసుకున్నాను చిన్నగా, నాకు ఆ ఫ్లేవర్ చాలా ఇష్టం. ఒక్క 10 నిమిషాలు ఆ పుదీనా ఆకు వేసి ఉంచితే ఆ క్యారెట్ జ్యూస్కి పుదీనా చక్కగా ఫ్లేవర్ అంటుకుంటుంది. మా వారు తాగరు కాబట్టి ఆ పుదీనా వేయలేదు. పుదీనా కంటికి కూడా చాలా మంచిదండి. ఈ క్యారెట్, పుదీనా కంటి రక్షణ చాలా చేస్తాయి. ఇంకేంటి చూసారా, మంచిగా తయారైపోయింది క్యారెట్ జ్యూస్. పిల్లలు చాలా ఇష్టంగా తాగుతారు. ఎండ వేడికి ఇది చాలా మంచి ఔషధం అండి. బయట తిరిగి వచ్చిన వాళ్ళకి ఇది ఇవ్వండి, హాయిగా ఉంటుంది, కడుపులో చల్లగా ఉంటుంది. క్యారెట్ తినను అని ఏడ్చే పిల్లలకి ఈ విధంగా క్యారెట్ జ్యూస్ ఇస్తే మళ్ళీ మళ్ళీ చక్కగా చేసి ఇమ్మని అడుగుతారు. 2 గ్లాసులు జ్యూస్ అయితే వచ్చింది. ఒకటి నాకు, ఒకటి మా వారికి. ఉదయం 11 గంటలకి ఇలా జ్యూస్ తీసుకుంటే కళ్ళ పోట్లు లేకుండా ఉంటాయి. కళ్ళు అసలు మనకి పోటు అన్నది ఉండదు, చర్మ సౌందర్యం బాగుంటుంది, కంటి కింద నలుపులు లేకుండా ఉంటాయండి. ఆ కంటి కింద నలుపులు లేకుండా ఉండాలి అంటే ఇలాగ ట్రై చేసి చూడండి క్యారెట్ జ్యూస్. ఇప్పుడు నేను పిప్పిని తీసి ఉంచాను కదా పక్కన, దీంట్లో 2 టేబుల్ స్పూన్లు పంచదార, 2 టేబుల్ స్పూన్లు పుల్ల పెరుగు, 2 టేబుల్ స్పూన్లు శనగపిండి తీసుకోండి. అది తీసుకున్న తర్వాత బాగా కలపండి. పంచదార డెడ్ స్కిన్ అంతా కూడా కట్ చేస్తుంది. అలాగే మన నలుపు, మెడ చుట్టూ ఉన్న నలుపు విరిగిపోతుంది, శరీర ఛాయ పెరుగుతుందండి దీనివల్ల. ఇదేంటంటే మెడ నలుపు విరగాలి అంటే, బాలింతలకు కూడా మెడ నలుపు అవుతుంది కదా, ఇది మెడంతా రాసుకోవాలి. ఈ శనగపిండి పట్టి ఉంచుతుంది, అందుకు ఈ శనగపిండి కూడా మనం కలుపుతాం. ఇది న్యాచురల్ ఐటమ్స్తో పెరుగుని కలిపి స్కిన్ కేర్కే వాడితే స్కిన్ గ్లో అవుతుంది. ఇది మంచి టిప్ అండి, వదిలేయకండి ఎవరు కూడా. ఈ క్యారెట్ పిప్పిని వదలకుండా ఇందులో చక్కగా ఈ పంచదార, అలాగే శనగపిండి, పుల్లటి పెరుగు వేసుకొని చక్కగా చర్మం అంతా మనం నలుగు పెట్టుకున్నట్టు చేస్తే చర్మానికి మంచి గ్లో అయితే వస్తుంది, బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది. ఇదండి శ్రీనివాసం నుంచి ఈరోజు నేను క్యారెట్ జ్యూస్ చేస్తూ కూడా మీకు ఒక చర్మ సౌందర్యానికి ఒక టిప్ అయితే చెప్పాను. నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. నా ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. పిల్లలు, పెద్దలు అందరూ ఇష్టంగా తాగే ఈ జ్యూస్ని ఈరోజు నేను మీకు నా ఛానల్లో చూపించాను. పిప్పి కూడా వేస్ట్ చేయకుండా, అంటే క్యారెట్ పిప్పిని వేస్ట్ చేయకుండా చిట్కా అయితే చూపించాను. అలాగే మంచి మంచి వీడియోలు రావాలని కోరుకుందాం. ఒక కొత్త అంశంతో మళ్ళీ మీ ముందుకు రావడానికి ప్రయత్నం చేస్తాను. అంతవరకు సెలవు, మీ పార్థ.